ఎక్స్‌క్యూజ్ సార్. హ్మ్. సార్ యాక్చువల్‌గా నాకు పీఎఫ్ డబ్బులొచ్చాయండి. సో, నేను ఆఫీస్ మానేసి 3, 4 మంత్స్ అయితుంది. సో, ఎప్పుడు అడిగినా గానీ తర్వాత రండి అని జెప్పేసి అంటున్నారు. నా పీఎఫ్ డబ్బులు కావాలని జెప్పేసి వచ్చాను. ఎంత రావాలి? సార్ నేను జాయిన్ అయ్యి 5 ఇయర్స్ అయితుంది సార్. అప్పటి నుంచి నేను తీసుకోలేదు. సో, ఆ అమౌంట్ అంతా రావాలి. ఓ 1,00,000 పట్టుకురా చేసేద్దాం. దేనికి సార్? పీఎఫ్ డబ్బులు కావాలి కదా! మొత్తం పీఎఫ్ డబ్బులు కలిపినా 1,00,000 అవ్వదేమో సార్. మీరు దానికి లంచం అడుగుతున్నారు. సరే ఓ 70 అయినా తీసుకురా చేసేద్దాం. ఎందుకు ఇవ్వాలి సార్ అసలు డబ్బులు? నా డబ్బులు నేను అడుగుతుంటే మీరు పీఎఫ్ డబ్బులు కావాలా వద్దా? అవును సార్. నా డబ్బులు నేను అడుగుతున్నా. మీ రావు. పర్సనల్ డబ్బు గెట్ ఔట్. ఇలా కాదులే. నేను లీగల్‌గా వెళ్తాను సార్. ఏం చేసుకుంటావో చేసుకోపో. నేను మా మాలతి మేడం గారి దగ్గర నేను కంప్లెయింట్ ఇస్తాను. చేసుకో. సో ఈపీఎఫ్ యాక్ట్ 1952 ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే 2 మంత్స్ ప్లస్ అన్‌ఎంప్లాయిడ్ ఉంటే గనక వాళ్ళకి పీఎఫ్ తీసుకునే రైట్స్ అనేది ఉంటది. సో దీనికి ఏం చేయాలంటే ఈపీఎఫ్‌కి వెళ్ళేసి అప్లై చేయాలి. అప్లై చేసి మీరు పీఎఫ్‌కి అడగొచ్చు. ఓకే. సో ఇందులో పారాగ్రాఫ్ నెంబర్ 68 ఆఫ్ ఈపీఎఫ్ యాక్ట్ ఏం చెప్తదంటే ఎవరైనా సరే ఒకవేళ గనక ఒక 2 మంత్స్ ప్లస్ కనుక మీరు అన్‌ఎంప్లాయిడ్ ఉన్నారు ఆర్ 1 మంత్ ప్లస్ అన్‌ఎంప్లాయిడ్ ఉన్నారంటే మీకు పీఎఫ్ తీసుకునే రైట్స్ అనేది ఉంటది. అండ్ ఆ పేమెంట్ 20 డేస్ లోపల మాత్రం జరగాలి. ఓకే. ఒకవేళ 20 డేస్ ప్లస్ అయితే మాత్రం మీరెళ్ళి కంప్లెయింట్ పెట్టొచ్చు. సో ఎవరైనా సరే వచ్చి అంటే ఇట్లా ఇప్పుడు మీరు చూసిన దాని ప్రకారం లాగా లంచం ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి, 2,00,000 ఇవ్వండి అని చెప్పేసి ఇలాంటిది ఏమైనా లంచాలు గనుక అడిగితే వీడియో తీసుకొని ట్రై చేయండి. దానికి ఒక సాక్ష్యం అంటే ఒక ఎవిడెన్స్ లాగా సేకరించడానికి ట్రై చేసి కంప్లెయింట్ పెట్టండి. ఎందుకంటే ఇది యాంటీ కరప్షన్ లా ప్రకారం ఏంటంటే ఇదంతా కూడా బ్రైబ్స్ తీసుకోవడం ఆర్ ఇవ్వడం అన్నీ 2 కూడా క్రైమే. సో ఇలాంటిది ఏమైనా అయితే మాత్రం మీరు కంప్లెయింట్ పెట్టొచ్చు. అండ్ ఈపీఎఫ్ రైట్స్ ఎట్లుంటే ఎవరైనా సరే పీఎఫ్ అనేది ఈ టైం లోపల ఇవ్వకపోతే మీకు రైట్స్ ఉంటాయి. ఓకే. పేమెంట్‌కి రైట్స్ ఉంటాయి. మీరు వెళ్ళి క్వశ్చన్ కూడా చేయొచ్చు. అండ్ ఎవరైనా సరే లంచం డిమాండ్ చేస్తే ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని కంప్లెయింట్ ఇవ్వండి. పోలీస్ స్టేషన్‌లో కూడా కంప్లెయింట్ ఇవ్వచ్చు. ఈ విధంగా మీరు కంప్లెయింట్ ఇస్తే కనుక మీ న్యాయం జరుగుతుంది. అండ్ ఎప్పుడు కూడా లంచాలు ఇవ్వకండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మీకు కావాల్సిన వర్క్ మీరు 100% రైట్స్తో మీరు 100% డిమాండ్ చేసి మీకు కావాల్సిన అమౌంట్ కానీ ఆర్ ఎనీ రైట్ మీరు తీసుకోవచ్చు.